అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 15వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను, నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే, నీ దేవుడైన యెహోవా వచ్చి నీ రాబడి అంతట్లో కూడా నీ చేతి పనులన్నింటిలో కూడా నిన్ను ఆశీర్వదించును అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి యెహోవా ఏర్పరచుకున్న స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు అక్కడ పండగ చేయాలి, నీవు నిశ్చయముగా సంతోషించాలని చెప్తున్నాడు అనమాట. అంటే ఒకప్పుడు ఇశ్రాయేలీయులకి దేవుడు ఇవన్నీ ఇచ్చాడనమాట. 7 రోజులు పండుగ చేయమని, పండుగ ఆచరించమని చెప్పాడనమాట. కోతకాలపు పంటలు అంటారు కదా, అప్పుడనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మెయిన్గా నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతట్లోనూ నీ చేతి పనులన్నింటిలో కూడా నిన్ను ఆశీర్వదించని చెప్తున్నాడు. ఆ వాక్యం మనము ధ్యానించుకుందాం. దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే, నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతట్లో కూడా నీ చేతి పనులన్నింటిలో కూడా నిన్ను ఆశీర్వదించని చెప్తున్నాడు. నువ్వు కష్టపడి చెమటోర్చి శ్రమపడి నువ్వు సంపాదించిన నీ రాబడి అంతట్లో కూడా నీ చేతి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు అన్నమాట. అంటే నువ్వు కష్టపడతావు, సంపాదిస్తావు, నువ్వు చేతి పనులు కావచ్చు దేంట్లోనే కానీ నువ్వు సంపాదిస్తావు, బాగానే ఉంది, వస్తుంది, దేవుడు ఆశీర్వదిస్తాడు. బాగా ఆలోచించుకోండి, మీరు కష్టపడి సంపాదించే సంపాదన దేవుడు లేకుండా, దేవుడిని పట్టించుకోకుండా మీ ఇష్టానుసారంగా రాత్రి పగులు తేడా లేకుండా మీరు కష్టపడి సంపాదించారనుకోండి, ఖచ్చితంగా మీ చేతికి వచ్చే ప్రతి రూపాయి కూడా మీరు హాస్పిటల్స్కి వాటికి వీటికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అప్పులు చేయాల్సి వస్తుంది, లేనిపోనివి తెచ్చి తల మీద వేసుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకు అంటే అది ఆశీర్వాదం కాదు, అది శాపం. ఎలా చెప్తున్నారు మీరు అంటే, దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు సంపాదించే ప్రతి రూపాయి కూడా నీకు శాపంగానే మారుతుంది, కానీ ఆశీర్వాదంగా మారదు. ఎలా అంటే బాగా ఆలోచించండి. ఇప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టేశారు, ఆదివారం చర్చికి రారు, దేవుడా అని తలుచుకోరు, నాకు చేతులు ఉన్నాయి, నాకు కాళ్ళు ఉన్నాయి, నాకు శరీరం బాగానే ఉంది, నేను కష్టపడతాను, సంపాదిస్తాను అని చెప్పేసి మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటారు, మీ పైన మీరు ఆధారపడతారు. ఓకే, బాగానే ఉంది, మంచిదే. మీ పైన మీరు ఆధారపడి మిమ్మల్ని మీరు నమ్ముకొని కష్టపడతారు, సంపాదిస్తారు, రాత్రి పగులని తేడా లేకుండా కష్టపడుతూనే ఉంటారు అనుకోండి. కష్టపడి 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 శరీరం ఏమవుతుంది, ఏదో అనారోగ్య సమస్య తెచ్చుకుంటారు. మీరు కష్టపడిన సొమ్మంతా ఎతకపోయి హాస్పిటల్కి ఖర్చు పెట్టి అనారోగ్యాన్ని బాగు చేసుకుంటారు. ఇప్పుడు మీకు లాభం ఏమొచ్చింది? నష్టమే కదా వచ్చింది. మీరు సంపాదించిన రూపాయలు 1 రూపాయి కూడా సరిగా మీరు తినలేదు కదా, కనీసం కావాల్సింది కొనుక్కోలేదు కదా. అలాగే దానికి తోడు ఒకవేళ ఇన్ కేస్ మీరు ఖర్చు పెట్టి సంపాదించిన డబ్బులంతా హాస్పిటల్కి పెట్టారు, హాస్పిటల్లో అది బాగా అవ్వలేదు అనుకోండి, తర్వాత అప్పు చేయాల్సి వస్తుంది, వేరే వాళ్ళని అడుక్కోవాల్సి వస్తుంది కదా. అప్పుడు నీకు ఆశీర్వాదం వచ్చినట్లా శాపం వచ్చినట్లా బాగా ఆలోచించాలి. కొంతమంది తెలివిగా సమాధానం చెప్తారు ఏమంటే, రాత్రి మొగలు కష్టపడి సంపాదించిన కూడా టాబ్లెట్ వేసుకుని తగ్గిపోద్దులేండి, మరెందుకు అట్టెందుకు ఆలోచించాలి అని చెప్పి అంటారు. చెప్పలేము, ఎలా చెప్తావు కదా. కాబట్టి దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు సంపాదించిన కష్టపడినా ఏం చేసినా కూడా నీ సంపాదన ఆశీర్వాదంగా ఉండదు, కానీ అది శాపంగానే మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు ఏ కష్టం చేస్తున్నా, ఏ చేతి పని చేస్తున్నా, ఏ పనులకు వెళ్తున్నా, ఏ జాబుకు వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, నీ కష్టంలో నీ రాబడి అంతట్లో కూడా నీ చేతి పనులన్నింటిలో కూడా నువ్వు ఆశీర్వాదం చూడాలంటే డెఫినెట్లీ నువ్వు దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. నువ్వు కష్టపడితే ఆశీర్వాదం రాదు, నువ్వు సంపాదించుకుంటే ఆశీర్వాదం రాదు, అది దేవుడే ఇవ్వాలి నీకు ఆశీర్వాదం అంటే. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభా ఇదిగో ఈ ఉదయము పలాని పనికి వెళ్తున్నా, పలాని కష్టం చేస్తున్నా, పలాని చేతి పని చేస్తున్నా, అయ్యా నన్ను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా ఆయన అడిగితే ఆయన ఆశీర్వదిస్తాడు. ఆదివారం వస్తే పనికి పోకపోతే మళ్ళీ 500 పోతుంది, పనికి పోకపోతే మళ్ళీ 1000 రూపాయలు పోతుంది, పోతే పోన్లే, వచ్చే వారం ఆదివారం చర్చికి పోదాంలే, ఈ ఆదివారం ఒక్కరోజు పోకపోతే ఏం కాదులే అని చెప్పి పనికి వెళ్ళిపోతారు కొంతమంది. శాపం కొని తెచ్చుకుంటున్నావు, నీకు అర్థం కావట్లేదా? దేవుడు ఒకే ఒక రోజు నిన్ను అడుగుతున్నాడు ఆయన సన్నిధికి రమ్మని, ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని నువ్వు పొందుకోవమని, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోమని, ఆయన ఇచ్చే దీవెనలను పొందుకోమని ఆ రోజు నిన్ను పిలుస్తున్నాడు. ఇంకో విషయం తెలుసా, ఆ రోజు నీతో ఆయన మాట్లాడాలని, నీకు అనేక విషయాలు తెలియజేయాలని, నీతో సహవాసం చేయాలని, సంభాషించాలని ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నువ్వేంట్రా అంటే, ప్రభా వద్దులే స్వామి, నాకు లోకంలో ఉండేటివే కావాలి, లోకంలో ఉండే డబ్బులు ఆస్తులు అంతస్తులే కావాలి అని చెప్పేసి పోతున్నావు.
అందుకే శాపం తెచ్చుకుంటాను కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు సంపాదించినా, దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వేం చేసినా కూడా అది నీకు శాపమే అవుతుంది, కానీ ఆశీర్వాదం అవ్వదు. కొంతమంది దశంభాగాలు వేస్తారు. నిజమే, వాస్తవమే, మంచిదే, తప్పేం లేదు. దేవుని సన్నిధికి నువ్వు సంపాదించే వాటిలో 10వ వంతు తీసుకొచ్చి దశంభాగం ఇవ్వాలి ఖచ్చితంగా. ఇచ్చినప్పుడు నువ్వు ఇంకా ఆశీర్వదించబడతావు. నీకు తెలుసా, కొంతమంది అడుగుతారు దశంభాగాలు మీరు ఏం చేస్తారని. దశంభాగాలు ఏం చేస్తారు? దేవుని సన్నిధి కొరకు. దశంభాగాలు ఏం చేస్తారు? మందిరాలు కట్టడానికో, లేకపోతే బైబిల్స్ని ప్రింట్ చేసి వేరే వాళ్ళకి అందించడానికో, సువార్త ప్రకటించడానికో, లేకపోతే బయట చాలామంది పేదవారు ఉంటారు, కనీసం తిండి లేని వాళ్ళు ఉంటారు, బట్టలు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సహాయం చేయడానికో ఇలాంటి వాటికి ఉపయోగిస్తారు. అంతేగాని దశంభాగాలు ఫాస్టర్లు తినేయరు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని సేవలో ఉపయోగిస్తారు ఆ దశంభాగాలు. కాబట్టి కొంతమంది ఆలోచన చేస్తారు, నేను ఎందుకు ఇవ్వాలి అని. తప్పు. ఆ నియమం పెట్టింది ఫాస్టర్లు పెట్టలేదు, ఆ నియమం పెట్టింది దేవుడే పెట్టాడు. కాబట్టి ఆ నియమాన్ని మనము గౌరవించాలి, ఆ నియమాన్ని ఖచ్చితంగా మనం పాటించాలి. తప్పు లేదు. నువ్వు ఆశీర్వాదం చూడాలంటే ఖచ్చితంగా పాటించండి, తప్పేం లేదు దాంట్లో కదా. దేవుడు చెప్పి అన్ని మాటలు మనం నమ్ముతాము, దశంభాగం ఏమంటే మాత్రము లేదు ఇది ఫాస్టర్లే చెప్పినట్టున్నారు అని చెప్పేసి ఎందుకంటాం? దేవుడే కదా చెప్పాడు, మీరు సంపాదించే వాటిలో 10వ వంతు తీసుకురండి అని. ఆయన ఏం చెప్పాడు? నా మందిరంలో నిత్యము ఆహారం ఉండినట్లు నీ సంపాదనలో 10వ భాగం తీసుకొచ్చి నా మందిరంలో పెట్టు అని చెప్పలే? అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. నీకు విషయం అర్థం కావట్లేదు. ఇక్కడ ఎదుటి వాళ్ళకి ఇవ్వడము, ఎదుటి వాళ్ళకి సహాయం చేయడము దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. డబ్బుని ప్రేమించకుండా దేవుని పైన ఆధారపడము, దేవుడిచ్చి ఆశీర్వాదాలు పొందుకోవడము దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. నీకు అర్థం కావట్లేదా? ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. నీ రాబడంతట్లో, నీ చేతి పనుల్లో అన్నిట్లో కూడా నువ్వు ఆశీర్వాదం చూడాలంటే దేవుని సన్నిధికి తీసుకురా. దశంభాగం ఇవ్వు, పర్లే, మంచిదే. ఎదుటి వారికి సహాయం చేయి, మంచిదే. నువ్వు ఏ పని మొదలు పెట్టినా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి చెప్పి ఆయన అడిగి, తండ్రి మీ చిత్తమా కాదా, నేను ఈ పని చేస్తున్నా, నన్ను దీవించండి, ఆశీర్వదించండి అని అడుగు. అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆశీర్వాదం చూస్తావు. దేవుడే వద్దని చర్చికి రాకుండా నువ్వు అన్ని పక్కన పెట్టేసి సంపాదించినావు అనుకో, నీకు శాపము తప్ప ఆశీర్వాదం నువ్వు ఎప్పటికీ చూడలేవు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. రెండు తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు దేవ. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి ఈ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతట్లోనూ నీ చేతి పనులన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించునని ఈ వాక్యం ద్వారా మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. ఎలా ఉంటే మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారో, ఏం చేస్తే ఆశీర్వదిస్తారో తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి. మీ సన్నిధికి దశంభాగాలు ఇచ్చే విషయంలో కూడా మాకు సహాయం చేయండి తండ్రి. ప్రతిదినము కూడా మా పనుల్లోకి మేము వెలుచుండగా ప్రార్థనతో మొదలుపెట్టి మా పనుల్లోకి వెళ్ళడానికి సహాయం చేయండి. ఎందుకంటే మీ సన్నిధి లేకుండా, మీరు లేకుండా మేము ఎన్ని పనులు చేసి ఎంత కష్టం చేసి సంపాదించినా అది మాకు శాపమే కానీ దీవెనగా ఉండదు, అలాగే ఆశీర్వాదంగా ఉండదు. కాబట్టి తండ్రి ఆ రీతిగా మేము ఉండక తండ్రి, మేమేం చేస్తున్నా ఫస్ట్ ప్రార్థనతో మొదలుపెట్టి దాని తర్వాత వాటిలోకి వెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి. చాలామంది మిమ్మల్ని పట్టించుకోకుండా, లెక్క పక్క చేయకుండా చాలే పోయ్యా చెప్తావు కానీ అని చెప్పేసి నాయన ప్రభా, అనేకులు వాళ్ళ కష్టం పైన ఆధారపడతారు, వాళ్ళ సంపాదన పైన, వాళ్ళపైన ఆధారపడి తండ్రి ఎంతోమంది ప్రయత్నాలు చేసి హాస్పిటల్కి ఖర్చులు పెట్టి అప్పులు చేసి నాయన ప్రభా, రకరకాల పరిస్థితులు ఇలా ఉంటారు. వారు కూడా ఆలోచన చేసేలా సహాయం చేయమని దేవా, ఈ సమయంలో ఎంతమంది అయితే ఈ మాటలు విన్న తర్వాత అవును కరెక్టే కదా అని ఆలోచించి తండ్రి వారందరూ మీ వద్దకు వచ్చి తండ్రి ఇంతవరకు కూడా నేను నిజమే మీ సన్నిధికి రాకుండా ఆగిపోయాను డబ్బుల కోసం, అయినా ప్రార్థన చేసుకోకుండా పనులకు వెళ్ళిపోయాను, కష్టపడి సంపాదించి నేనేదో సంపాదించేసి పెద్ద గొప్ప అయిపోవాలని ఫీలింగ్ పెట్టుకొని పెద్ద బిల్డప్ చేశాను ప్రభా, దయవుంచి నన్ను క్షమించండి అని ఎంతమంది ఈ సమయంలో మిమ్మల్ని క్షమాపణలు కోరుతూ వాళ్ళ తప్పులు సరిచేసుకుంటున్నారు తండ్రి, సరిదిద్దుకోవాలని ఆశపడుతున్నారు. వారందరి జీవితాల కార్యాలు చేయండి. వాళ్ళ రాబడిలో, వారి చేతి పనిలో మీరు ఆశీర్వదించండి స్వామి. వారి ఆశీర్వాదం చూడాలి, ఖచ్చితంగా సహాయం చేయమని కృపనందించమని ప్రార్థిస్తూ దేవా, ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, చూస్తున్నారో, షేర్ చేస్తున్నారో పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.